యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా తండ్రి, స్తుతులకు కారణభూతుడు అయిన మా దేవా, పరిశుద్ధుడగు మా రాజా, మీ నామానికి స్తోత్రాలు 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 చెల్లిస్తూ, మీ ప్రేమను బట్టి, మీ కృపా దయాళత్వాన్ని బట్టి మా తండ్రి, మా జీవితాల్లో మీరు ప్రసాదించి ఇచ్చిన ఈ జూన్ మాసం చివరి పరిశుద్ధమైన ఈ పునరుద్ధాన దినమందు మీ నామాన్ని స్మరించటానికి, మీ నామాన్ని ఆరాధించటానికి మా తండ్రి, సంఘంగా కూడి నిన్ను ఘనపరచటానికి మాకు ఇచ్చిన ఈ సదవకాశానికే కృతజ్ఞతలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా రాజా, ఇట్టి ఆరాధనలు జరుగుతున్న ప్రతి స్థలములోనూ, ప్రతి ఆలయములోనూ, ప్రతి నీ బిడలను బట్టి కూడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ దినాన మీ సన్నిధిలో మిషన్ సండేగా మేము ఆచరించుటకు ఫీబా రేడియో ద్వారా ప్రచురించబడుచున్నటువంటి పరిచర్యలను బట్టి ఈ దినాన మా తండ్రి, మీ దాసులను మా మధ్యకి, మరొండు ప్రకాష్ క్రిస్టఫర్ గారిని మా మధ్యకు నడిపించారు క్షేమకరంగా. వారి ద్వారా మాకు అందించబోతున్న మీ మాటలను మేము వినుటలోను, గ్రహించుటలోను, అర్థం చేసుకున్నట్టులోను, తద్వారా మా తండ్రి ఆత్మీయమైన మేలును పొందుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. జరిగే ఈ ఆరాధనకు మీరే అధిపతిగా ఉండండి. పాటలు యందు, వాక్యాన్ని చదువుట యందు, ప్రార్థించుట యందు ప్రతి నీ బిడ్డను మా తండ్రి, వాయిద్యాలు వాయిస్తున్న నీ బిడ్డలను మీ స్వాధీనంలో ఉంచుకోండి. మైక్ సిస్టాన్ని మా తండ్రి లైవ్లో మా తండ్రి వెలుచున్నటువంటి సమయాల్లో లైవ్ను అందిస్తున్న నీ బిడ్డలను మీ కృపతో, మీ ఆత్మతో నింపండి. చేరి వచ్చిన నీ బిడ్డలను క్షేమంగా తీసుకొచ్చారు. రావలసిన వారిని క్షేమంగా తీసుకురమ్మని, ఈ ఆరాధనకి మీరే అధిపతిగా ఉండమని, ఈ దినమంతటిలో సంఘములు జరిగే ఈ పరిచర్యలన్నిటిలో మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందాలని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం లేచి నిలబడి ఉండగా క్వైర్ వారితో కలిసి 12వ నెంబర్ కలిగినటువంటి పాట దేవ సంస్తుతి చేయవే మనసా అనేటువంటి పాటను వారితో కలిసి ఏకీభవిస్తూ పాటను పాడదాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా జీవమో యెహోవా
నివసించు నో సమస్తమా జీవమాయే యెహోవా నీకు చేసిన మేళ్ళను మరువకు నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియున్ లేకుండా చేయును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగా వేయును నీ శిరస్సు మీద జీవ కిరీటముగా వేయును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త యౌవనంపై వెలయునట్లుగా వేలిచి నీదు భావమును సంతుష్టి పరచునుగా ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా ప్రభువు నీతి పనులు చేయున్ బాధితులకు న్యాయమిచ్చున్ విపుడు మార్గము తెలిపే మోషేకు తన కార్యములను విప్పెని ఇశ్రాయేలు జనమునకు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా పరమదేవ నిబంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు నిరతమును కృప నిలిచియుండును యెహోవ నీతి తరముల పిల్లలకు నందును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా అలాగనే సంఘమంతా నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల భాగము నుండి 150వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగంగా మనం చదువుకుందాం. మన సంఘ అసోసియేట్ పాస్టర్ గారు రెవరెండ్ టి హీనక్ జార్జ్ గారు ఈ వాక్య భాగంలో మనం నడిపిస్తారు. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి.
బూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనం చేయించున్నాం. సమయంలో ఇది నా వాక్య ధ్యానం కొరకు ఏర్పరచబడిన పరిశుద్ధ గ్రంథ లేఖనము నిర్గమాకాండము 17వ అధ్యాయము 8వ వచనం నుండి చివరి 16 వరకున్న వాక్య భాగాన్ని మన మధ్యలో ఉన్న డాక్టర్ ఏ అర్చన రాలేదు. ఓకే, సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి కుమారి కే ఎలిజబెత్ చదువుతుంది. నిర్గమాకాండము 17వ అధ్యాయము 8 నుంచి చివరి 16 వచనం. ఈ సమయమునకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము నిర్గమాకాండము 17వ అధ్యాయము 8వ వచనం నుండి 16వ వచనం వరకు. నిర్గమాకాండము 17వ అధ్యాయము 8వ వచనం నుండి 16వ వచనం వరకు. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండటకై దాని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అను పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. సమయంలో మనల్ని ప్రార్థనలు నడిపించడానికి డాక్టర్ ఎస్ హంపి గారు దయచేసి ప్రార్థనలు నడిపించవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమపూర్ణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన నామముకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో తండ్రి, ఈ 2025వ సంవత్సరము గడిచిన 6 మాసాలు మమ్మల్ని మీ రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడినందుకు నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువ. అలాగే ప్రభువ, ఈరోజు మమ్మల్ని
సజీవ లెక్కలో ఉంచి మరలా నీ మందిరమునకు నిన్ను స్తుతించుకొనుటకు మమ్మల్ని తీసుకువచ్చి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు తండ్రి. అలాగే తండ్రి, ఈ మాసంలో 5వ ఆదివారం మిషన్ సండేగా జరుపుకొనుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. ఈరోజు వాక్య పరిచయం చేయడానికి వచ్చిన నీ దాసుడు రెవరెండ్ ప్రకాష్ గారి మీద నీ కృప ఉంచమని వేడుకుంటున్నాం ప్రభువా. ఆయన చెప్పిన వాక్యంను విని ధ్యానించి గ్రహించి దాని ద్వారా మేము నీ మార్గంలో నడుచుటకు మాకు కావలసిన జ్ఞానం మాకు దయచేయము ప్రభువా. అలాగే ప్రభువా, ఈరోజు మేము చేసుకున్న డాక్టర్స్ డే కార్యక్రమంలో మమ్మల్ని ముందుని నడిపించమని వేడుకుంటున్నాం ప్రభువా. ప్రభువా పరమ తండ్రి, నువ్వే మా ప్రథమ వైద్యుడి తండ్రి, నీ నామమునకు వందనాలు ప్రభువా. అలాగే ప్రభువా, వైద్య వృత్తి చేస్తున్న ప్రతి ఒక్కరిని ఈరోజు పేరున ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభువా. రాత్రనక పగలనక ప్రతి అత్యవసరమైన సమయంలో కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ప్రజలకు సేవ చేయడానికి ముందు వచ్చిన ప్రతి ఒక్క వైద్యునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. అలాగే ప్రభువా, వాళ్ళు వైద్యం అందించిన ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకుంటున్నాం దేవా. అలాగే దేవా, పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించిన ప్రతి ఒక్కరిని వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. అలాగే ప్రభువా, వైద్య వృద్ధిని చదువుతున్న ప్రతి ఒక్కరి మీద మీ కృప నుంచి వారికి జ్ఞానమును బుద్ధిని దయచేసి వారి త్వరలో మంచి వైద్యులుగా బయటకు వచ్చి సంఘానికి సేవ చేయమని మాకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. ప్రభువా, ఇక్కడికి కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున మీ ముందు నడిపించమని వేడుకుంటున్నాం ప్రభువా. అలాగే ప్రభువా, మా సంఘ కాపురులను, సంఘ పెద్దలను, కోయర్ వారిని, స్త్రీల సమాజం వారిని, ఎవరి సమాజం వారిని, సండే స్కూల్ చిన్న బిడ్డలను పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని, ఇంకా రాలేకపోయిన వారిని, మార్గమధ్యంలో ఉన్న వారిని, యూట్యూబ్లో వీక్షించే ప్రతి ఒక్కరి మీద మీకు కృపణించమని వేడుకుంటున్నాం ప్రభువా. ప్రభువా, ఈ వారంలో మేము జరుపుకున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో మమ్మల్ని ముందుండి నడిపించి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు పేరున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో ప్రత్యేకమైన పాటలు విందాం. ముందుగా క్వైర్ వారు మనకి ప్రత్యేక పాట పాడి వినిపిస్తారు. ఆ తదుపరి శ్రీమతి పి లెలినా గాంధీ గారు మరొక ప్రత్యేక పాటను పాడి వినిపిస్తారు. నీవు నడిచే
పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై చూపుటకు ఈ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించి ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటిది ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు
కలిసి క్వైర్ వారితో 144వ పాట క్రీస్తే సర్వాధికారి క్రీస్తే మోక్షాధికారి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఈ మాసంలో మనకి 5 వారాలు
అనుగ్రహించిన సమయాల్లో ఇది నా మిషన్ సండేగా ఏర్పాటు చేయబడిన ఈ ఆరాధనలో ఫీబా రేడియో పక్షంగా గతంలో ఎన్నో పర్యాయాలు మనతో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని అందించినటువంటి దైవజనులు రెవరెండ్ ప్రకాష్ షఫర్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ అందరం లేచి నిలబడి ఉండగా అందరం లేచి నిలబడి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపుచ్చుకొని వాక్యమును యాకోబుకు అనేటువంటి ఈ కీర్తనను పాడుచు మనల్ని మనం సిద్ధపరచుకుంటూ వాక్యములోనికి వెళ్దాం. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసియుండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దయచేసి కూర్చోనండి. మీకు అందరికీ ప్రభు పేరిట ప్రేమతో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 2019వ సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం నేను మీ మధ్యకు వస్తూ ఉన్నాను. 2020 నుండి 2 సంవత్సరములు లాక్డౌన్ కారణంగా మనకు మందిర సర్వీసులు ప్రభుత్వం ఆఫ్ చేయటంతో మీ మధ్యకు రాలేకపోయాను. ఆ తదుపరి కొన్ని కారణాలను బట్టి మరి మీ మధ్యకు రాలేకపోయాం. దేవుని మహాకృపను బట్టి మరొక 2025వ సంవత్సరం మీతో కలిసి ప్రభువును ఆరాధించుటకు దేవుడు మనకిచ్చిన మంచి అవకాశమునకై దేవునికి మనం కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. మీలో అందరికీ నేను గుర్తున్నానని నేను అనుకుంటూ ఉన్నాను. నాకు మీలో చాలామంది గుర్తున్నారు. మిమ్మల్ని అందరిని బట్టి మరొకసారి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ వీడియో ఆఫ్ చేస్తారా? ఈ రిపోర్ట్ చెప్పేటప్పుడు వీడియో ఆఫ్ చేయండి, మెసేజ్ అప్పుడు ఆన్ చేద్దాం. సర్వలోకంలో సార్వత్రిక సంఘములతో స్థానిక సంఘముగా ఈ స్థలంలో చేరి ప్రియ ప్రభువా మిమ్మల్ని ఆరాధించుటకు మీరు ఇచ్చిన మంచి అవకాశంకై వందనస్తులమై ఉన్నాం. ఇంతవరకు ప్రియ ప్రభువా మీరు ఇచ్చినటువంటి స్వరముతో మిమ్మల్ని ప్రతి గానములు చేయగా ఆత్మరూపిగా మీరు మా మధ్యలోండి తండ్రి మా స్తుతి గీతమును ఆలకించి మీరు మహిమ పొందినందుకు కొరకు వందనస్తులమై ఉన్నాం. చదవబడిన లేఖన భాగమును మేము ధ్యానం చేయబోతూ ఉండగా ఆ లేఖన భాగంలోని భావమును మీరు మాకు బోధపరచమని, ఆత్మీయంగా మమ్మల్ని బలపరచమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దాదాపు 2011 నుండి 2019 వరకు ప్రతి సంవత్సరం మీ మధ్యకు వచ్చాను. 1-2 సార్లు ఫీబా తరపున కాకుండా కూడాను క్రిస్మస్ సందర్భంలో అంటే వాచ్ నైట్ సర్వీస్కు వచ్చి మీ మధ్యకు వచ్చి పరిచయం చేయడం జరిగింది. నేను వచ్చిన ప్రతిసారి పాత నిబంధనను బేస్ చేసుకొని హిస్టారికల్గా చరిత్రను ఆధారం చేసుకొని చాలా వరకు మీకు ఎమోషనల్ క్యారెక్టర్స్ చెప్పుకుంటూ వచ్చాను. నా డైరీలు అన్నీ రాసుకుంటాను నేను. సో ఇశ్రాయేల్ ప్రజల ఈ ప్రయాణంలో వారు 31 సవాళ్ళు వారు ఎదుర్కోవలసి వచ్చింది.
మనం యెహోషువ గ్రంథం ధ్యానం చేసేటప్పుడు మొదటి సవాలు ఎరికో, తర్వాత హాయి, తర్వాత గిబియోను, వీటి యొక్క చరిత్రలు మనం ధ్యానం చేసాం, ఆ మూడింటిని ఒకసారి. ఆ తర్వాత యెహోషువ గ్రంథంలో మరికొన్ని లెసన్స్ కూడా మనం నేర్చుకున్నాం. సో మోసే నాయకత్వంలో వారు మరి రాత్రి వేళ ఐగుప్తు నుండి వారు బయలుదేరి వారు 31 సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ విధంగా వారు ప్రతి సవాలులో హాయి విషయంలో కాస్త మరి ఒక వ్యక్తి చేసినటువంటి పొరపాటును బట్టి 36 మంది యుద్ధవీరులను కొన్ని నిమిషంల వ్యవధిలోనే ఇశ్రాయేలు సంతతి కోల్పోవటం జరిగింది హాయి విషయంలో. సో ఆ తదుపరి మరి గిబియోను విషయంలో మరి 5 జాతుల ప్రజలు మన వారిని నమ్మించి మోసం చేసి ఆ ఏలా లోయలో వారిని బంధించారు. అది ఒక ఆయన తప్పించుకొని వచ్చి యెహోషువకు చెప్తాడు. యెహోషువ అప్పుడు గిల్గాల్లో ఉంటాడు, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో. సో యెహోషువకు తెలిసిన వెంటనే యెహోషువ రాత్రి బయలుదేరి ఉదయమునకంతా ఆ యొక్క గిబియోను పట్టణానికి చేరుకుంటాడు. అక్కడికి వెళ్ళి చూస్తే మనోళ్ళందరినీ ఏలా లోయలో బంధించి ఉంటారు. అప్పుడు యెహోషువ సూర్యుడు చంద్రుడు ఆగిపోవాలని ప్రార్థన చేశాడు. సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. రాత్రి అయితే వీళ్ళందరినీ చంపాలనుకున్నారు ఈ గిబియోనీయులకు చుట్టుపక్కల 4 దేశాలు ఉంటాయి, మొత్తం 5 దేశాలు. గిబియోను పైన ఎవరైనా యుద్ధం చేయాలంటే నేరుగా యుద్ధం చేసే సాహసం ఎవరు చేయరు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో చూస్తే గిబియోనీయులు శూరులు అనే మాట వ్రాయబడి ఉంటుంది. కాబట్టి ఎవరు కూడాను డైరెక్ట్గా గిబియోనైట్స్ను టచ్ చేయలేరు. వారంతా వారియర్స్ బై బర్త్. వారి గిబియోను చుట్టూ 4 దేశాలు ఉంటాయి. మొట్టమొదట ఈ 4 దేశాలను ఓడించి తర్వాత గిబియోను టచ్ చేయాలి. కాకపోతే ఈ 4 దేశస్థులు మన ఇశ్రాయేలు ప్రజలను నమ్మించి మరి అక్కడికి తీసుకుని వెళ్ళి వారందరినీ ఆ చెట్లకుండే తీగలతో, బెత్తాలు ఉంటాయి, తేనె బెత్తాలు, వాటితో కట్టేసి బంధించేసి ఆ ఏల లోయలో బంధించేస్తారు. యెహోషువకి ఇది జరగదు, తెలియదు. ఒక అతను పరిగెత్తుకొని వచ్చి యెహోషువకి చెప్తాడు. యెహోషువ రాత్రి బయలుదేరి ఉదయమునకంతా గిబియోనికి వెళ్తాడు. గిబియోనికి వెళ్ళి నిలబడి చూస్తే ఎలా లోయలు అందరూ బంధించబడి ఉంటారు. యెహోషువకి ఏం చేయాలో అర్థం కాక సాయంకాలం 5 అవుతుంది. సో ఇది చీకటి పడితే వీరందరినీ చంపేస్తారు. చీకటి పడకుండా ఉండాలని, సూర్యుడు చంద్రుడు ఆగిపోవాలని యెహోషువ ప్రార్థన చేశాడు. సూర్యుడు చంద్రుడు అలాగే ఆగిపోయాడు. అప్పుడు ఏలా లోయలో బంధించబడినటువంటి వారు మన వారు విర్రజిమ్ముకొని బలం తెచ్చుకొని లోయల నుండి బయటికి వచ్చి ఈ 5 జాతుల ప్రజలను దొరికిన వారిని దొరికినట్టుగానే వారి దేశం సరిహద్దు వరకు ఒక్కరిని కూడా విడవకుండా వారిని తరుముతూ హత్య చేస్తూ వచ్చారు. ఆ సందర్భంలో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని ఆకాశం నుండి వడగండ్ల వర్షం కురిపించగా ఆ శత్రువుల మీద వడగండ్లు పడుతున్నాయి, కానీ వారిని తరుముకొని వస్తున్న ఇశ్రాయేలు ప్రజల మీద ఒక్కరి మీద కూడా పడలేదు, ఒక్కరు కూడా చనిపోలేదు. సో ఆ విధంగా అద్భుత రీతిగా ఈ గిబియోను పైన దేవుడు విజయం ఇచ్చారు. ఈ విధంగా ఒక్కొక్క పట్టణానికి ఒక్కొక్క చరిత్ర వారు ఎదుర్కొంటున్నటువంటి దాంట్లో ఉన్నట్లుగా మనము చాలా వరకు అన్ని ధ్యానం చేశాం. ఈ నిర్గమకాండం 17వ అధ్యాయం 9వ వచనం నుండి 1వ వచనం నుండి చదివితే అక్కడ అమాలేకీయులకు మరి రెఫీదీములో జరిగినటువంటి యుద్ధం. మనము మామూలుగా హీబ్రూ లేకంటే థియలాజికల్ బ్యాక్గ్రౌండ్గా మనం ఆలోచన చేయగలిగితే ఇశ్రాయేలీయులు అక్కడికి వస్తున్నారని ముందుగానే అమాలేకీయులు ఆ లోయకు వెళ్ళి రహస్యంగా దాక్కుని ఉన్నారట అని ఒక థియాలజీ చెప్తుంది. కానీ మన వరకైతే మాత్రం మనకి ఇచ్చిన ఈ బైబిల్ ప్రకారం అయితే మోసే కాలంలో అమాలేకీయులకు ఇశ్రాయేలుకు యుద్ధం ప్రారంభమైనది. అమాలేకీయులు రెఫీదీములో దిగి ఉన్నారని మోసేకు తెలుస్తుంది. సో అమాలేకీయులు రెఫీదీములో దిగి ఉన్నారని నాయకుడైన మోసేకు తెలుస్తుంది. ప్రజలకు ఎవరికి తెలియదు. కొన్నిసార్లు మన భవిష్యత్తు ఏందో మనకు తెలియదు, కానీ దేవుడు తన సేవకులకు బయలుపరుస్తాడు. మీరు తప్పకుండా ఈ మాట నమ్మాలి. మన భవిష్యత్తు ఏందో మనకు తెలియదు, కానీ కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో డైరెక్ట్గా దేవుడు సేవకులకు బయలుపరుస్తాడు. రెఫీదీములో దాగినటువంటి శత్రువులను గురించి నాయకుడైనటువంటి మోసేకు దేవుడు బయలుపరిచాడు. సో వెంటనే నాయకుడైనటువంటి మోషే తన దగ్గర శిష్యుడిగా ఉన్నటువంటి సేవకుడిగా ఉన్నటువంటి యెహోషువను పిలిచి ఇలా అంటాడు, నువ్వు మనలో కొంతమందిని యుద్ధవీరులను ఏర్పరచుకొని పోయి వీరంతా ఈ యెహోషువ తీసుకుని వెళ్ళినటువంటి వారందరూ కూడాను దావీదు ఓన్గా తయారు చేసినటువంటి వారియర్స్ అన్నమాట. సో అప్ టు 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం చివరి వచనం వరకు దావీదుకు ఓన్ ఆర్మీ లేదండి. దావీదు వెనకున్నటువంటి ఆర్మీ సౌలు ఆర్మీ, 72,000 మంది సౌలు ఆర్మీ ఉంటారు. వారే దావీదు వెనకున్నారు.
గొలియాతును చంపేటప్పుడు. కానీ ఆ ఏలా లోయలోనికి దిగింది మాత్రం దావీదు ఒక్కడే. యుద్ధనీతి ప్రకారం సౌలు యొక్క ఆర్మీ దావీదుని వెంటాడారు, దావీదు వెనక వెళ్ళారు. కానీ దావీదు వారి మీద ఆధారపడలేదు. యుద్ధం యెహోవాదే అని ముందుకెళ్ళాడు. సో మొదటి సమయాల కింద 23వ అధ్యాయంలో దావీదు గారు ఎన్యేది గుహలో దాక్కున్నప్పుడు 400 మంది కష్టాలలో, ఇబ్బందులలో, అప్పులలో ఉండేటటువంటి వారు దేవుడు దావీదు దగ్గరికి పంపించాడు. వారిని దేవుడు దావీదు దగ్గరికి పంపించి దేవుడు దావీదుకి చెప్పాడు, వీరికి నాయకుడిగా ఉండన్నాడు. ఆ యొక్క ఎన్గేది లోయలో ఈ 400 మందిని దావీదు ట్రైనప్ చేస్తాడు యుద్ధవీరులనుగా. సో ఒక్కొక్కరు చేత కత్తి పట్టుకుంటే చెయ్యి తిమ్మిరి పట్టేంత వరకు యుద్ధం చేయగలరు. అలా ట్రైనింగ్ ఇచ్చాడనమాట దావీదు గారు. వారే ఇక్కడ ఉండేటటువంటి యుద్ధవీరులు. సో మోసే యెహోషువకు చెప్తున్నాడు, మనలో కొంతమందిని ఏర్పరచుకో, రెఫీదీములో రహస్యంగా దాగి ఉన్నటువంటి అమాలేకులపైన యుద్ధం చేస్తూ ఉండు. సో రేపటి దినమున నేను అదిగో కనిపిస్తున్నటువంటి కొండ మీదకి వస్తాను. సో ఈరోజు మాత్రం నువ్వు టీముని తీసుకుని వెళ్ళి యుద్ధం చేస్తూ ఉండు అని చెప్పగా యెహోషువ కొంతమందిని తీసుకుని వెళ్ళి యుద్ధం చేస్తూ ఉన్నాడు. సో యుద్ధం చేస్తూ ఉండగా నో గెయిన్ నో లాస్, యుద్ధము క్రికెట్ లాగా డ్రా అయ్యే దిశగా ఉంది. సో అప్పుడు మోసే యెహోషువకు చెప్పినట్టుగా నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ఎత్తైనటువంటి ఆ పర్వత శిఖరం మీదకి మోసే ఎక్కాడు. 80+ అప్పుడు ఏజీ, దాదాపు 4 కిలోమీటర్ హైట్ ఉంటుంది ఆ యొక్క మౌంటైన్. ఆ టాప్ ప్లేస్కు మోసే వెళ్ళాడండి. వెళుతూ కర్ర తీసుకొని వెళ్ళాడు. తనతో పాటు ఆరోను, హూరు ఇద్దరు కూడా ఉన్నారు. సో వెళ్ళి చూస్తే యుద్ధం జరుగుతూ ఉంది. లోయ క్రింద కొండ మీద నాయకుడైనటువంటి మోసే ఉన్నాడు. సో యెహోషువకు చెప్పినట్టుగా మోసే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి చూస్తూ ఉండగా మరి సమానంగా ఉంది యుద్ధం. సో ఇది లాభం లేదు కదా, ఇది సరైన పరిణామం కాదు. కాబట్టి యెహోషువకు చెప్పినట్టుగా మోసే తన దగ్గర ఉన్నటువంటి కర్ర 9వ వచనంలో దేవుని కర్ర అనే మాట వ్రాయబడి ఉంటుంది. 4వ అధ్యాయం 20వ వచనం, 17వ అధ్యాయం 9వ వచనంలో తప్ప మిగిలిన అన్ని చోట్ల మోసే కర్ర అని వ్రాయబడి ఉంటుంది. మీరు చూడండి కావాలంటే, మీరు 4వ అధ్యాయం 12వ వచనం 4, 17, 7, 9, 7, 10, 7, 12, 15, 7 ఈ రెఫరెన్స్లు అన్నింటిలో కూడాను మోసే కర్ర అని రాయబడి ఉంటుంది. ఇది ఎందుకు ఉపయోగించుకునేవాడు? మేకలను, గొర్రెలను కంట్రోల్ చేసేదానికి మోసే దగ్గర ఈ కర్ర ఉండేది. 4వ అధ్యాయం 20వ వచనం నిర్గమకాండం, 17వ అధ్యాయం 9వ వచనంలో మోసే దగ్గర ఉన్నటువంటి ఆ కర్ర కాస్త దేవుని కర్రగా మార్చబడింది. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ విక్టరీ. సో దేవుని కర్రగా మార్చబడిన తర్వాత మోసే ఆ కొండ ఎక్కుతూ ఆ దేవుని కర్రను చేతపట్టుకొని వెళ్ళాడు. వెళ్ళి చూస్తే యుద్ధం జరుగుతూ ఉంది, కానీ ఇక ఎక్కడ కూడా రిజల్ట్ రావట్లేదు. అప్పుడు యెహోషువకు చెప్పినట్టుగా మోసే తన దగ్గర ఉన్నటువంటి కర్రను పైకెత్తి పట్టుకున్నాడు. పైకెత్తి పట్టుకుంటే ఇశ్రాయేలు గెలుస్తూ ఉన్నారు, కర్ర దించితే అమాలేకీలు గెలుస్తూ ఉన్నారు. సో 80+ ఏజ్ అండి. కోర్స్ నా యొక్క క్యాల్కులేషన్ ప్రకారం 83 or 84 ఉండొచ్చు. ఆ వయసులో 4 కిలోమీటర్ల హైట్ ఉండేటటువంటి కొండ ఎక్కడం అంటే కష్టం. మేము ఎక్కుతూ ఉంటాం ట్రైబల్స్ దగ్గరికి. అక్కడ నిమ్మనపల్లి దగ్గర, చిత్తూరు డిస్ట్రిక్ట్ నిమ్మనపల్లి మండలం ఉంది. అక్కడ వెళుతూ ఉన్నాం. మేము వెళ్ళేటప్పుడు గమనించినట్టుంది, తిరిగి వచ్చేటప్పుడు ఎలుగుబంటి మమ్మల్ని వెంబడించటం, హాని కలిగించడం ప్రయత్నం చేస్తుంది. నేను ఇంకొక ఆయన వెళ్తూ ఉంటే. సో పరికంప అనమాట, చాలా కష్టం. కానీ మోసే ఎక్కాడు. కారణం ఏమిటంటే తన టీం, తన బెటాలియన్ యుద్ధంలో ఉన్నారు. తన టీం, తన బెటాలియన్ యుద్ధంలో ఉంటే నాయకుడైన మోసే ఇంట్లో ఉండటం సహజం కాదు కదా. సో యెహోషువకు చెప్పినట్టుగా ఆ కొండ ఎక్కాడు. వెళుతూ దేవుని కర్రను చేతపట్టుకొని వెళ్ళాడు. సో కర్ర ఎత్తి పట్టుకున్నాడండి. సో ఆ దినాలలో ఈ రైట్ సోదరులు విమానాలు కనిపెట్టక మునుపు యుద్ధం ఉదయం 6 గంటల నుండి నక్షత్రం లగుపడి వరకు, అంటే 12 గంటలు మాత్రం యుద్ధం జరిగేది. బైబిల్లో నంబర్ ఆఫ్ ఎవిడెన్సెస్ మనం చూస్తాం. ఎప్పుడైతే రైట్ సోదరులు విమానాలు కనిపెట్టారో అప్పుడు యుద్ధం కాస్త ఎస్కలేట్ అయ్యి డే అండ్ నైట్ 24 hours జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా పరిస్థితుల్లో దాదాపు 150 నుండి 151 ప్లేసెస్లో యుద్ధం జరుగుతుంది. సో 24 hours. ఆ రోజుల్లో ఉదయం నుండి 6 నుండి సాయంకాలం 6 వరకు 12 hours మాత్రమే ఉండేది. ఈ మోసే ఆ కొండెక్కి ఆ దేవుని కర్రను
అటువైపు ఒక కొన ఇటువైపు ఒక కొన అలా ఎత్తి పట్టుకున్నాడు. ఎత్తి పట్టుకునేంత వరకు ఇశ్రాయేలు గెలుస్తూ ఉన్నారు. కాస్త చేతులు బరివెక్కుతాయేమో, పాపం వృద్ధుడు కదా. కర్ర కిందికి దించితే ఇశ్రాయేలు ఓడిపోతున్నారు, అమాలేకీయులు గెలుస్తూ ఉన్నారు. సో ఇశ్రాయేలు ఓడిపోవటం, అమాలేకీయులు గెలవటం మోసేకి ఇష్టం లేదు కదండి. ఉదాహరణ మీకు చెప్తాను. మీ టౌన్లో ఒక 100 చర్చిలు ఉన్నాయనుకోనండి. ప్రతి సేవకుడు, ప్రతి కమిట్మెంట్తో ఉన్న ప్రతి సేవకుడు ఒక ప్రత్యేకమైనటువంటి విజన్తో, ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనంతోనే సేవకు సమర్పించుకుంటాడండి. దాని వెనక సేవకుడు ఎన్నైనా సవాళ్ళు ఎదుర్కోవచ్చు. 9, 7 లేక 9 సంవత్సరములు థియాలజీలో చదువుతూ ఉంటాడు. ఈ లోక సంబంధమైనటువంటి సంతోషాలు చాలా వాటిని విడిచిపెట్టవలసి వస్తుంది. ఒక కమిట్మెంట్తో కొంతమందినైనా పరలోకానికి నడిపించాలన్న ఒక విశేషమైన కమిట్మెంట్ బాధ్యతనే ప్రతి సేవకుడు ఒక తీర్మానం తీసుకొని ముందుకు వస్తాడు. అలా వచ్చినటువంటి సేవకుడు ఉండేటటువంటి సంఘాలు అన్నింటిలో కూడాను నా సంఘంలో ఉండే నా పెద్దలు, నా సంఘంలో ఉండే గౌరవ పెద్దలు, నా సంఘంలో ఉండే సంఘస్థులు, స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ యూత్స్ కానీ ఎక్కడికైనా ఏ యొక్క పోటీలు వచ్చినా, ఏ యొక్క ఛాలెంజెస్ వచ్చినా నా సంఘస్థులు అన్నింటిలో పై స్థానంలో ఉండాలని ప్రతి సేవకుడు కోరుకుంటాడండి. ప్రతి సేవకుడు కోరుకుంటాడు. నా సంఘస్థులు బాగుండాలి, సింగింగ్లో నా సంఘస్థులు టాప్లో ఉండాలి, బైబిల్ క్విజ్లో టాప్లో ఉండాలి, గేమ్స్లలో టాప్లో ఉండాలి. ఈ విధంగా ప్రతి గాడ్ సర్వెంటు ప్రత్యేకంగా డిజైర్ ఉంటుందండి. ఓపెన్గా మీకు చెప్పుకోలేకపోవచ్చు, కానీ ఒక కమిట్మెంట్తో మేము వస్తూ ఉంటాం. సో మోసే తన యొక్క టీము ఓడిపోవటం, తన బెటాలియన్ ఓడిపోవటం, శత్రువులు గెలవటం మోసేకు నచ్చలేదు, మోసేకు ఇష్టం లేదు. కాబట్టి కాస్త కష్టమైన, శరీరం సహకరించకపోయినా ఆ వయస్సులో కూడాను బలము తెచ్చుకొని ఆ కర్రను అలాగే ఎత్తి పట్టుకున్నాడండి. ఎత్తి పట్టుకునగా హూరు అహరోన్లు ఇద్దరు మోసే తర్వాత ఉన్నారు. ఈ ఇద్దరు గమనిస్తూ ఉన్నారు. కింది వచనంలో చూస్తే వారిద్దరు గమనిస్తూ ఒక పెద్ద రాయిని తీసుకొచ్చి మోసే దగ్గర పెట్టారండి. మోసే రాతి మీద కూర్చున్నాడు. కింద కూర్చుంటే లోయలో జరిగేటటువంటి యుద్ధ వీరులకు కనిపించదు. అందుకే ఒక పెద్ద రాయిని హూరు అహరోన్లు తెచ్చిపెడితే ఆ కొండ చివరన శిఖరాన్న దాని మీద మోసే కూర్చున్నాడే కానీ కర్రను మాత్రం చేతిలోనే ఉంది. అర్థమవుతుందన్నా ఈ మాట? మీరు ఇంటికి వెళ్ళి బాగా చదవండి. 8వ వచనం నుండి 13వ వచనం వరకు చదవండి. ఆ రాతి మీద కూర్చున్నాడే కానీ ఆ కర్రను మాత్రం మోసే అలాగే పట్టుకున్నాడు. మరి హూరు అహరోన్లు ఆ రాయి తెచ్చి పెట్టకుండా, అయ్యా పెద్దయ్యా నువ్వు కాస్త రెస్ట్ తీసుకో, మేము పట్టుకుంటాం ఈ కర్ర అని. ఎందుకంటే అహరోను యాజకుడు, ధర్మశాస్త్రం అంతట్లో మొట్టమొదటి యాజకుడు అనమాట ఆయన కదా. మరి ఆయన ఎత్తి పట్టుకొని ఉండొచ్చు కదా, లేదు. సో ఈ యొక్క హూరు నకిలీ పని తయారు చేసే దాంట్లో ఆరితేరినటువంటి వాడు. సో ఆయనకైతే ఆధిక్యత లేదు, కానీ అహరోనుకు ఉంది ఆధిక్యత, ఆయన యాజకుడు కాబట్టి. కానీ వారిద్దరు పట్టుకోకూడదండి, అది వారిద్దరు పట్టుకోకూడదు. దే నోస్, వారికి బాగా తెలుసు అనమాట అది టచ్ చేయకూడదని. అది ఏర్పరచబడిన, పిలువబడిన వారికి మాత్రమే ఆ బాధ్యత అప్పగించబడింది. లేకుంటే మీరు ఎవరైనా తీసుకొని ఉండొచ్చు కదా, కాసేపు నువ్వు రెస్ట్ తీసుకో కదా. ఎందుకంటే చేతులు ఇలాగే ఎత్తి పట్టుకొని బ్లడ్ అంతా వెనక్కి వచ్చేస్తే చెయ్యి చాలా కష్టం అండి, చాలా కష్టం, నిలబడలేదు. మీరు చాలామంది డాక్టర్స్ ఉంటారు చూడండి, కావాలంటే హార్ట్ కంటే కిందికి వచ్చిందంటే బ్లడ్ అంతా సర్క్యులేషన్ ఉండదు, చాలా ఇబ్బంది, చాలా పెయిన్ అనమాట. కానీ అంత క్లిష్టమైనటువంటి పరిస్థితిలో మరి అలాగే పట్టుకున్నాడు రాతి మీద కూర్చొని. కారణం తన టీం గెలవాలి, కారణం తన బెటాలియన్ ఓడిపోకూడదు, దేవుని ప్రజలు ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదన్న ఒక విశేషమైనటువంటి భారంతో ఆ వయస్సులో, ఆ ఏజ్లో, ఆ కష్టములో ఆ రాతి మీద కూర్చొని కూడాను అలాగే దాన్ని ఎత్తి పట్టుకున్నాడు. ఇది గమనిస్తూ ఉన్నటువంటి హూరు అహరోన్లు వారు ఈయన బాధను తట్టుకోలేకపోతున్నారు వారిద్దరు కూడాను. కానీ ఏం చేయలేరు, వారేం చేయలేరు కదా. అది మోసేకి మాత్రమే దేవుడు ఇచ్చాడు. సో వీరిద్దరు దాన్ని టచ్ చేయకూడదు ఆ కర్రను కదా. కొంతమందికి కొన్ని పనులు సేవకులకు మాత్రం అప్పగించబడి ఉంటాయి. అందుకే జనరల్ ప్లేస్, హోలీ ప్లేస్, గ్రేట్ హోలీ ప్లేస్ ఇలా ఉంటాయి మన ధర్మశాస్త్రంలో మనం చూస్తే. సో కాబట్టి ఆ కర్రను వారు ముట్టుకోకూడదు. రాయి తెచ్చిపెట్టిన రాయి మీద కూర్చొని అలా పట్టుకున్నాడు. కొంతసేపు అయిన తర్వాత మోసేకు ఇంకా బాగా కష్టం ఉంది, ఇబ్బంది పడుతున్నాడని ఈ హూరు అహరోన్లు గమనించారు. గమనించి వారు ఏం చేశారంటే ఆ మోసే యొక్క చేతికి సపోర్ట్ ఇచ్చారండి. అంతేనా? బైబిల్ అలాగే ఉందా? కర్రను టచ్ చేయలేదు, బాగా వినండి, కర్రను టచ్ చేయలేదు, వాళ్ళు టచ్ చేయకూడదు కూడా.
అది వారి బాధ్యత కాదు, వారికి ఆధిక్యత ఇవ్వబడలేదు. డెఫినెట్గా గాడ్ సర్వెంట్గా చెప్తూ ఉన్నాను. కాబట్టి మోసే యొక్క మోచేతులకు ఒకరు ఒకవైపు చేయుతనిచ్చి సపోర్ట్ ఇచ్చారు. సో వారిద్దరి సపోర్టుతో మోసే నక్షత్రములగుపడి వరకు కదండి, 12వ వచనంలో ఉంటుంది ఆ మాట. నక్షత్రములగుపడి వరకు, సూర్యుడు అస్తమించు వరకు మోసే చేతులకు సపోర్ట్ ఇవ్వగా మోసే దాన్ని అలాగే పట్టుకున్నాడండి. వాట్ ఏ గ్రేట్ రిజల్ట్ కదా. ఇదండి గాడ్ సర్వెంట్లో ఉండవలసిన ఒక విలువైన అపురూపమైనటువంటి క్వాలిటీ. తన సంఘంలో ఉండే పెద్దల మొదలుకొని చిన్నల వరకు ప్రతి ఒక్కొక్కరు మంచి స్థానంలో, మంచి స్టేటస్లో, మంచి పొజిషన్లో ఉండాలనే ప్రతి గాడ్ సర్వెంట్ తన యొక్క వ్యక్తిగత ప్రార్థన చేస్తూ ఉంటాడండి. సో బహుశా మోసే ఆ డిజైర్, ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఆ వయసులో కూడాను తన టీం ఓడిపోవటం, యుద్ధవీరులుగా వారు నలిగిపోవటం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. అహరోన్ల యొక్క సహకారంతో అలా పట్టుకోగలిగాడు. సాయంకాలం 6 అయింది, యుద్ధం ఆగిపోయే సమయం అయిపోయింది. అప్పటికైతే ఇశ్రాయేలులు గెలిచారని రిజల్ట్ వచ్చింది కదండి. అప్పుడు అందరూ కలుసుకొని 13వ వచనంలో చూస్తే 15వ వచనంలో, తర్వాత మోసే బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అంటే ధ్వజము అని అర్థం. యెహోవా నిస్సి అని ఆ విజయానికి గుర్తుగా ఆ పేరు పెట్టి అక్కడ ఒక బలిపీఠమును నిర్మించను అనే మాట వ్రాయబడి ఉందండి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోసే ఒకవేళ ఇది నా వల్ల కాదు, మీరు ఎట్లన్న బోండ్రా అని వదిలిపెట్టాడు అనుకోనండి, ఇశ్రాయేలు చరిత్ర కంప్లీట్గా తారుమారు అయి ఉండేది. ఒక్కరు కూడా మిగిల్చబడి ఉండేవారు కాదు. ఎందుకంటే వెల్ ప్రిపేర్గా వచ్చారు ఆ శత్రువులు, ఆయుధాలతో ఉన్నారు వారంతా కూడాను. ఒక్కరు కూడా భూమి మీద మిగిల్చబడి ఉండేవారు కాదు. కానీ మోసే ఆ విధంగా అయ్యేదానికి నాయకుడు ఇష్టం లేదు. తన టీమును గెలిపించుకోవాలని పట్టుదలతో తన టీమును విజయపు బాటలో నడిపించగలిగాడు. ఆ ప్రాంతానికి యెహోవా నిస్సి, యెహోవా ధ్వజము అని అర్థం ఇచ్చేటటువంటి గుర్తుగా బలిపీఠమును కట్టి దేవుణ్ణి స్తుతించినట్టు మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద నుండి ఎత్తబడకపోయి ఉన్నట్లయితే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించండి కదా. మోసేగిన కర్ర ఎత్తి పట్టుకొనకపోయి ఉంటే ఇశ్రాయేలుల చరిత్ర ఇక ముందుకు ఉండేది కాదండి, ముందుకుండేదే కాదు. అసలు ఎక్సోడస్, నిర్గమం అనేటటువంటిది ఉండేదే కాదు గ్రంథంలో. మోసే చేసిన అద్భుతమైనటువంటి ఆ కార్యము ద్వారా ఇశ్రాయేలుల యొక్క చరిత్ర అలాగే ముందుకు కొనసాగింది. సో ఈ ఎత్తబడిన ఆ దేవుని కర్ర మనం ఇలా దాన్ని ఆలోచించుకోగలిగితే, క్రీస్తు ప్రభుల వారు ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడుటను బట్టి కదండి, ఆ యుద్ధ భూమిలో ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి ఈ దురాత్మల సమూహంతో యుద్ధములో ఉన్నటువంటి నా యొక్క రక్షణ కొరకు, నా యొక్క విడుదల కొరకు, నా యొక్క విజయము కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో మన కొరకు ఎత్తబడ్డాడు. ఆయన ఆ పని చేయకుండా ఉండింటే ఈరోజు మనం ఈ విధంగా కూర్చుని దేవుణ్ణి ఆరాధించి ఉండేవారమే కాదు. మన చరిత్ర ఎంత దారుణంగా ఉండేదో, దేవుడు లేని వారిమై, దిక్కు లేని వారిమై, పరజనులమై, త్రోయబడినటువంటి వారిమై, ఎక్కడో ఊరి వెలుపట చివర గాడిద వలె కట్టబడినటువంటి స్థితి అన్నమాట మనుషులది. అటువంటి స్థితి నుండి విడిపించుట కొరకు, విజయపు బాటలో నడిపించుట కొరకు క్రీస్తు ప్రభుల వారు సిలువలో ఆకాశానికి భూమికి వేలాడినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసే చేతిలో ఉన్నటువంటిది దేవుని కర్ర. దేవుని కర్ర ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చాడు కదండి, అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చాడు. ఇక రెండవ విషయాన్ని మనం ఆలోచించుకోగలిగితే, నేను అప్పుడే కొద్దిగా మీకు గుర్తు చేశాను, ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలులకు యుద్ధం జరుగుతూ ఉంది. సో రెండు దేశముల యుద్ధ వారియర్స్, ఆల్మోస్ట్ 72,000 పీపుల్ ఇజ్రాయెల్ పక్షమున యుద్ధ వీరులు ఉన్నారు. మరి ఫిలిస్తీన్ల పక్షమున 72,000 మంది యుద్ధ వీరులు ఉన్నారు. 39.5 డే నడుస్తూ ఉందండి యుద్ధం. ఎవ్రీ డే మార్నింగ్ 5 o'clock 6 o'clock గొలియాతు అటువైపు ఏలా లోయకు అటువైపున కుడివైపున గొలియాతు నిలబడి సవాల్ చేస్తాడు, ఇశ్రాయేలీయులారా మీలో ఎవరైనా నా మీదకి యుద్ధానికి వస్తారా అంటే ఇక్కడ నుండి రెస్పాన్స్ ఉండదండి. వస్తామని రెస్పాన్స్ ఉండదు, రాము అని రెస్పాన్స్ ఉండదు. వెంటనే గొలియాతు వెనక్కి వెళ్ళిపోయి పీకల దాకా ద్రాక్షరసం త్రాగి ఎవరి రొట్టెలు తిని 12 గంటల వరకు ఆ టెంట్లోనే పడుకొని ఉండేవారు. లక్షల రూపాయలండి వారి యొక్క బడ్జెట్ 2 కంట్రీస్కు, కొన్ని కోట్ల ధనం. 72,000 మంది యోధులు
మరి వాళ్ళ యొక్క వార్ బడ్జెట్ ఎన్ని లక్షలు ఉంటుందో ఆలోచన చేయండి. సో ఉదయాన్నే రావటం 5 గంటలకు, ఫస్ట్ హాఫ్ డే అంటారు, 5 మినిట్స్ సవాల్ చేస్తాడు. ఇశ్రాయేల్ పక్షం నుండి గొలియాతుకు ఆన్సర్ వెళ్ళదు. వెంటనే టెంట్లోనికి వెళ్ళిపోయి యవల రొట్టెలు ద్రాక్షరసం త్రాగి పడుకుంటాడు. ఒకవేళ యూట్యూబ్ ఉండంటే దాన్ని చూస్తూ ఉండేవాడేమో మనోడు గొలియాతు. అది లేదు కదా. సో 12 గంటలు ఆ మత్తుతో అలా పడుకొని ఉండేవాడు. మరలా 5:55కు సెకండ్ హాఫ్ ఒకసారి వస్తాడు, మరలా ఆ లోయ దగ్గరికి ఆ గడ్డ మీదకి వచ్చి నిలబడి మరలా సవాల్ చేస్తాడు. 6 o'clock క్లోజ్ అవుతుంది కదా, 5:55కి ఒకసారి వచ్చి సెకండ్ టైం కూడా మరలా సవాల్ చేస్తాడు. ఇశ్రాయేలులారా, మీలో ఎవరైనా నా మీదకి యుద్ధానికి వస్తారంటే, ఇక్కడ నుండి సౌలు టీము 72,000 మంది యోధులు ఉన్నారే కానీ, దావీదు అన్నగారు 3 పెద్దవారు యుద్ధంలో ఉన్నారే కానీ కదండి, ఇశ్రాయేలులో సౌందర్యవంతుడైనటువంటి గొలియాతు భుజములు మొదలుకొని ఎత్తు కలిగినటువంటి వాడు ఉన్నాడే కానీ కనీసం గొలియాతు మాటలకు కదండి వాస్తవంగా మాటలతో కూడా రిప్లై ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఇది యుద్ధం యొక్క పరిస్థితి. 39.5 days జరిగిందనమాట ఇలాగా కదండి. వార్ బడ్జెట్ మాత్రం పెరిగిపోతుంది, లక్షలు ప్రభుత్వం సప్లై చేస్తూ ఉంది, ఫీల్డ్లోనికి పంపిస్తూ ఉంది వారికి ఏం అవసరమో. సో ఎక్కడిదక్కడ డ్రా అయిపోయింది, నో రిజల్ట్. అప్పుడు ఎక్కడో గొర్రెల దగ్గర ఉన్నాడండి దావీదు గారు. సో వాళ్ళ నాన్న పిలిపించాడు యెషాయి కదా, వాళ్ళ నాన్న పిలిపించాడు. వారి అన్నగారు 7 మంది దావీదు అన్నగారు దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తారు. పెద్ద స్టోరీ ఉంది దాని వెనక. సో పిలిపిస్తే వచ్చాడనమాట. వచ్చి యెషాయి చెప్తాడు, అరే మీ అన్నగారు యుద్ధానికి వెళ్ళారు, మరి ఎలా ఉన్నారో ఏం తెలియదు, మరి నువ్వు వెళ్ళి వారి దగ్గర సమాచారం తెలుసుకొని నాకు వచ్చి చెప్పు అని దావీదుని పంపిస్తాడు. జున్నుగడ్డలు యవల రొట్టెలు ఇచ్చి పంపిస్తాడు. అక్కడికి వెళ్ళి ఆ యుద్ధం జరుగుతున్నటువంటి ఆ ఫీల్డ్కి వెళ్ళి దావీదు గారు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేస్తే పెద్దన్న అంటాడు, అరే ఎందుకురా నువ్వు మేకపిల్లల్ని ఎక్కడ ఏం చేసావంటే, అన్నా నేను పనివారికి అప్పగించి వచ్చానులే అని అంటాడనమాట దావీదు. అరుస్తాడు పెద్దన్న దావీదును, నీ హృదయ గర్వం చేతనే నువ్వు వాటిని వదిలిపెట్టి వచ్చావు అంటాడు. సో కాదన్నా నేను పనివారికి అప్పగించానని చెప్పి ఎంక్వైరీ చేసుకుంటాడు. ఎంక్వైరీ చేసి తెలుస్తుందని దావీదు తెలుసుకుంటాడు, అక్కడ నుండి ఫిలిష్తీయుల పక్షమున గొలియాతు సవాల్ చేస్తున్నాడని. అప్పుడు ఆ యొక్క మొత్తం ఎంటైర్ బెటాలియన్ వారుకు పెద్ద అయినటువంటి సౌలును అప్రోచ్ అవుతాడు దావీదు. మీరిగిన అనుమతి ఇస్తే నేను వెళ్తాను యుద్ధానికి అంటాడు. సో సౌలుకు దావీదుకి ఇద్దరికి కాన్వర్జేషన్ 17th chapter 1 Samuelలో. సో సౌలు ఒక మాట అంటాడు, వాడికి యుద్ధాభ్యాసం ఉంది, నువ్వేం చేయగలిగావు, నువ్వు పిల్లోడివి అంటాడు. అప్పుడు దావీదు ఒక సీక్రెట్ రిలీజ్ చేస్తాడండి, అయ్యా నేను అడవిలో ఉన్నప్పుడు నా యొక్క మేకపిల్లను ఎత్తుకొని పోయేదానికి సింహం ఎలుగుబంటి వస్తే ఏ ఆయుధం లేకుండా దాని వెంటపడి దానిని పట్టుకొని చేతులతోనే దాన్ని చీల్చి పడేసి నా మేకపిల్లను రక్షించుకున్నటువంటి వాడిని, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు రాజా, నువ్వు అనుమతిస్తే నేను వెళ్తానంటాడు. అలా అనుమతి తీసుకొని వెళుతూ ఉండగా సౌలు దావీదుకు ఒక మాట అంటాడు. ఎందుకంటే యుద్ధనీతి అనేది ఒకటి ఉంటుంది కదా, దావీదు నువ్వు వెళ్ళు, కాకపోతే ఈ మిలిటరీ ఆర్మీని తీసుకుని వెళ్ళు. సౌలుకు 72,000 మంది మిలిటరీ యోధులు ఉన్నారండి, వారిని తీసుకొని వెళ్ళమని సౌలు చెప్తూ ఉంటాడు. అది యుద్ధనీతి కాబట్టి దావీదు దానికి ఏమి రిప్లై ఇవ్వలేకపోతాడు. కానీ దావీదు వెనక 72,000 మంది యుద్ధ వీరులు ఉన్నారు. ఆ ఎంటైర్ ఆర్మీ సౌలుదండి, దావీదు కాదు. అతను తర్బిదయ్యాడు 7 to 8 years అనమాట. సో ఇది ధరించుకోవాలంటే దావీదు కాస్త ఇబ్బంది అయిపోయింది. సౌలుకి చెప్తాడు, ఇవి నాకు వాడకలేదు, ఇవి నా వల్ల కావు, వీటి వల్ల దేవుడు రక్షించడు, కత్తి చేతను ఈట చేతను దేవుడు రక్షించువాడు కాడు, యుద్ధము యెహోవాదే, బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. నేను ఉపయోగించేటటువంటి ఈ యొక్క ఒడిశల నా దగ్గర ఉంది, ఇది ఉంటే చాలు, ఇవి నాకేమీ వద్దని వాటిని రిమూవ్ చేసి ఆ ఏలా లోయలోనికి దిగుతూ ఉంటాడు. ఆయన వెనక 72,000 మంది ఆర్మీ కూడా ఉంటారు. కానీ ఏలా లోయ వరకే వెళ్తారు, కానీ ఆ లోయలోనికి మాత్రం దావీదు ఒక్కడే దిగాడండి. దిగి అతను సవాల్ చేస్తాడు. సవాల్ చేసి, కర్ర తీసుకొని వస్తూ ఉన్నావే, రా ఆకాశ పక్షులకు నీ మాంసాన్ని వేస్తాడని సవాల్ చేస్తూ ఉంటాడు. దావీదు మాత్రము యుద్ధము యెహోవాదే, ఒకటే పాట, ద బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్, యుద్ధము యెహోవాదే, ఇది నాది కాదు, ఈ ఒడిశల వల్ల కాదు, నేను విజయం సాధించాలంటే నా వెనక నా దేవుడున్నాడు, యుద్ధము యెహోవాదే. ఈ ఒక్క డిసిజన్తో, ఈ ఒక్క కమిట్మెంట్తోనే 39 రోజుల యొక్క యుద్ధానికి ఆ సాయంకాలం 40th day ఆ ఈవినింగ్ టైంలో యుద్ధానికి ముగింపు దావీదు ద్వారా జరిగింది. కాబట్టి ప్రపంచ దేశాలకు యెషాయి కుమారుడు అయినటువంటి దావీదు ఎవరనేది అప్పుడు తెలిసిందండి. అంతవరకు దావీదు పేరు అంత పేరు ప్రఖ్యాతులు రాలేదు. సో రెఫీదీములో జరిగినటువంటి యుద్ధములో విజయానికి కారణం దేవుని కర్ర కాగా,
ఫిలిస్తీన్లతో ఇశ్రాయేలులతో జరిగినటువంటి యుద్ధంలో దావీదు కమిట్మెంట్తో వెళ్ళాడు. యుద్ధము యెహోవాదే అని చెప్పాడు. న్యాయాధిపతుల గ్రంథంలో మరొక యుద్ధాన్ని గురించి మనం ఆలోచించుకోగలిగితే మిద్యానీయులకు ఇశ్రాయేలులకు యుద్ధం జరిగింది. సో ఇశ్రాయేలు యొక్క పరిస్థితి బహుహీన దశలోనికి వచ్చింది. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో రెండవ బలాఢ్యుడైనటువంటి గిద్యోను ఉన్నాడు. మొదటి బలాఢ్యుడు సంసోను కాగా బైబిల్లో, రెండవ బలాఢ్యుడైనటువంటి గిద్యోను ఆ మిద్యానీయుల యొక్క దెబ్బకు భయపడి ఒక పెద్ద రాతి మాటున గింజలను దుల్లగొట్టుకుంటూ ఉంటాడు. పరలోకం నుండి దేవుని దూత దిగి వస్తాడండి. దేవుని దూత అంటే చాలామంది స్త్రీలింగం అనుకుంటూ ఉంటారు. దేవుని దూత అంటే స్త్రీలింగం కాదండి, దేవుని దూత అంటే పురుషలింగం. పరలోకం నుండి ఒక్క దేవుని దూత దిగి వచ్చి బలాఢ్యుడైనటువంటి గిద్యోను అని సంబోధిస్తాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం, యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్తాడనమాట. దేవుని దూత ఎలా అడ్రస్ చేశాడో గిద్యోను ఆలోచన చేయండి. పరాక్రమం కలిగినటువంటి వాడివి, ఈ యొక్క మిద్యానీయులకు నువ్వు భయపడ్డమేంటి అని దేవుని దూత అలా ప్రేరేపించటముతో గిద్యోను పుంజుకొని బలము తెచ్చుకొని మిద్యానీయులతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. క్లుప్తంగా చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. 7వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 20వ వచనం, అట్లు ఆ 3 గుంపుల వారు బోరులను ఓదుచు తన కుండలను పగలగొట్టి ఎడమ చేతులతో దివిటీలను కుడి చేతులతో ఊదుటకు బోరులను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని సంబోధించారండి. సో గిద్యోని ఖడ్గం కాదండి. అఫ్ కోర్స్ గిద్యోని దగ్గర ఖడ్గం ఉండొచ్చు, గిద్యోని చేతిలో ఖడ్గం ఉంది, డెఫినెట్గా ఖడ్గం ఉంది. కానీ ఆ యుద్ధం జరిగేటప్పుడు వారు ఏమని అంటూ ఉన్నారంటే, గిద్యోని దగ్గర ఉండేటటువంటి ఖడ్గం గిద్యోనిది కాదు, యెహోవా ఖడ్గము కదండి. మిద్యానీయులకు ఇశ్రాయేలుకు జరిగినటువంటి యుద్ధంలో యెహోవా ఖడ్గము ద్వారా యుద్ధములో విజయం సాధించారు. దేవుని కర్ర ద్వారా విజయం సాధించారు. యుద్ధము యెహోవాదే అన్న కమిట్మెంట్ ద్వారా విజయం సాధించారు కదండి. వారి దగ్గర ఉన్నటువంటి వస్తువులు వారివని వాడుకొని ఉంటే యుద్ధంలో డెఫినెట్గా ఓడిపోయి ఉండేవారు. మోసే దగ్గర ఉన్న కర్ర మోసే కర్ర అని పిలువబడి ఉంటే రెఫీదీము లోయలో ఓడిపోయి ఉండేవారేమో. కానీ ఆ కర్ర కాస్త దేవుని కర్రగా మార్చబడింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఏదైనా ఒక తలాంత్ ఇస్తే ఇచ్చింది అది దేవునిదని గ్రహించాలి. ఇచ్చిన దాన్ని అది దేవుని కొరకు ఉపయోగించేటటువంటి వ్యక్తులమై ఉండాలి. దాన్ని బట్టి మనం అతిశయపడటం వలన ఇచ్చేదానికి ఆయనకు తెలుసు, ఇచ్చిన దాన్ని తీసేసేదానికి కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆ యొక్క రెఫీదీము లోయలో దేవుని కర్ర ద్వారా విజయం, ఏలా లోయ దగ్గర యుద్ధము యెహోవాదే, అదే వారి విజయానికి కారణం. ఈ యొక్క మిద్యానీయులకు జరిగినటువంటి యుద్ధంలో యెహోవా ఖడ్గము, గిద్యోని ఖడ్గము, యెహోవా ఖడ్గము అన్నటువంటి మాటను మనము చూస్తాం. ఇంకొక మాటను చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. రాజైనటువంటి యెహోయాషు కాలంలో ప్రవక్త అయినటువంటి ఎలీషా ప్రవచిస్తూ ఉన్నాడు. అప్పుడు సిరియనులకు ఇశ్రాయేలులకు యుద్ధం జరిగింది. సిరియనులకు ఇశ్రాయేలుకు యుద్ధం జరిగితే యెహోయాషు ఏం చేయాలో అర్థం కాలేదు. దావీదు సంతతే కానీ ఎందుకో భయపడుతూ ఉన్నాడు. సాధారణంగా యూదులను పరిపాలించిన 20 మంది రాజులందరికీ కూడా ఒకే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అంతా యూదుల కమ్యూనిటీనే. సో కాబట్టి మరి ఎందుకో యెహోయాషు భయపడుతూ ఎలీషాను సంప్రదిస్తాడు, ప్రవక్త అయినటువంటి ఎలీషాను. అప్పుడు ఎలీషా ఏం చెప్పాడో చూద్దాం. చూడండి, 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం, నీ చెయ్యి నీ వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజుల చేతి మీద వేశాడు. సో ఇప్పుడు యెహోయాషు బాణం తీసుకున్నాడు. బాణం తీసుకొని బాణము సంధించమని చెప్పాడు ఎలీషా. బాణము సంధించక మునుపు ఆ యొక్క యెహోయాషు చేతుల మీదుగా ఎలీషా యొక్క ఎడమ చేతిని ఉంచాడు. ఆ యారో మీద, బాణము మీద దాన్ని వెనక్కి లాగేటప్పుడు యెహోయాషు చేతికి ప్రవక్త అయినటువంటి ఎలీషా చేతిని సపోర్ట్ ఇచ్చాడు. సపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూద్దాం. చూడండి, 2వ రాజులు 13:17 వచనం, తూర్పు వైపుననున్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పెను. ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేశాను. అప్పుడు ఆ బాణము వెళుతూ ఉండగా ఎలీషా ఇలా సంబోధిస్తాడండి. 13వ అధ్యాయం 17వ వచనం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మును రక్షించు బాణము. ఇది యెహోవా రక్షణ బాణము. ఇది యెహోయాషు బాణం కాదు, ప్రవక్త అయినటువంటి ఎలీషా యొక్క బాణం కాదు. ఒకవేళ ఇది ఎలీషా బాణమని కానీ లేక యెహోయాషు బాణమని కానీ సంబోధించి ఉంటే సిరియనుల చేతిలో చిత్తుగా ఓడిపోయి ఉండేవారు మనవారు.
ప్రవక్త చెప్పినట్టుగా, దైవజనుడు చెప్పినట్టుగా రాజు చేశాడు కదండి. కొన్నిసార్లు దైవజనుడు చెప్తూ ఉంటే విననట్టు ఉంటాం, విన్నా కూడా అనుసరించే ప్రయత్నం చేయం, జీవితంలో నష్టపోతారు. జాగ్రత్తగా సేవకుడు ఏదైనా చెప్పినాడంటే దాన్ని నెరవేర్చే దిశగా మనం ముందుకు సాగుదాం. అదే మన విజయానికి ఒకరోజు కారణమవుతుంది. ఎలీషా చెప్పినట్టు యెహోయాసు చేశాడు. వాస్తవానికి యెహోయాసు రాజు కదండి, ఈయన ప్రవక్త, ప్రపంచ భవిష్యత్తుని గురించి ప్రపంచ ప్రజలకు తెలియచేసేటటువంటి వాడు ఎలీషా. కానీ వాక్యంలో మనకు రాయబడినటువంటి మాట ఏంటంటే, కీర్తన గ్రంథంలో నా సేవకులకు హాని కలిగించకూడదని నేను రాజులను గద్దించి తిని అంటాడు. ప్రవక్త ముందు రాజు తక్కువవాడే. ప్రవక్త చెప్పినట్టు రాజు వినవలసిందే. ప్రవక్త దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడు, రాజు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాడు. కాబట్టి ప్రవక్త అయినటువంటి ఎలీషా చెప్తూ ఉండగా యెహోయాసు తూచా తప్పకుండా పాటించాడు. కాబట్టి బాణము వేయమని చెప్పగా బాణము వేశాడు. కాబట్టి ఆ బాణము వెళుతూ ఉండగా ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించినటువంటి బాణము, ఇది యెహోవా బాణము అని చెప్పాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలో దేవుడు చాలామందికి చాలా తలాంతులు ఇచ్చాడు. ఇచ్చిన తలాంతుని బట్టి మనం అతిశయపడుతూ ఉంటాం. అది సరైనటువంటి పరిణామం కాదు. ఏదైనా మనకు ఒక తలాంతు ఉందంటే ఆ తలాంతు ఇచ్చింది దేవుడని గ్రహించాలి. ఆ ఇచ్చినటువంటి తలాంతును దేవుడి కొరకు ఉపయోగించాలి. మోసే దగ్గర ఉన్నటువంటి కర్ర కాస్త దేవుని కర్రగా మార్చబడింది. యుద్ధంలో నేర్పరితనం నేర్పించినటువంటి వాడు దావీదుకు దేవుడే. అందుకే కీర్తన గ్రంథం 144 మొదటి వచనములో నా వ్రేళ్లకు పోరాటమును, నా చేతులకు యుద్ధము నేర్పినవాడు నా దేవుడే అంటాడు. ఎక్కడ కూడా నా చాకచక్యంతో కానీ నా నేర్పరితనంతో కానీ నేను ఈ ఫిలిస్తీన్ మీద యుద్ధం చేయలేదు అని, యుద్ధము యెహోవాదే అని ఆ యుద్ధానికి దేవుణ్ణే విజయ కర్తగా దావీదు చూపిస్తాడు. ఒకవేళ నా వల్ల జరిగిందని అంటే పరిస్థితి తారుమారైపోయి ఉండేది. మిద్యానీయులకు ఇశ్రాయేలుకు జరిగినటువంటి యుద్ధంలో బలాఢ్యుడైనటువంటి గిద్యోని దగ్గర ఖడ్గమున్నది, కానీ అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము. ఈ బాణానికి ఎలీషా చెప్పినటువంటి మాట ఏంటంటే ఇది యెహోవా రక్షణ బాణము కదండి, సిరియనుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించేటటువంటి బాణము. మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప, మనకి ఏది ఉందో అది దేవుడిచ్చిందే. మందంటూ ఈ లోకంలో మనకేమీ లేదండి. మనము కూడా మన సొత్తు కాదు. ఆయన అన్నాడు కదా, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినటువంటి వారి మనమే మన సొత్తు కానప్పుడు మనకుండే తలాంతు మంది ఎలా అవుతుంది కదండి. మనకిచ్చిన తలాంతు, మనకుండే తలాంతు, వాయిద్యాలు వాయించడం కానీ, పాటలు పాడటం కానీ, వాక్యం చెప్పటం కానీ, ఇది ఏదున్నా నా దేవుడిచ్చిందే. ఇచ్చిన దాన్ని దేవుని కొరకు ఉపయోగించుకోవాలి, దేవుణ్ణే మహిమపరచాలి. ఆ విధంగా ఈ భక్తుల జీవిత చరిత్రలలో జరిగినటువంటి యుద్ధాలలో 5 యుద్ధాలలో ఎక్కడ కూడాను వారి సెల్ఫిష్నెస్ కానీ స్వార్థం ఎక్కడ కనిపించదండి. ఆ యుద్ధాలలో విజయానికి దేవుడే కారకుడు, దేవుడే విజయానికి కర్త అని దేవుని హెచ్చించారు. కాబట్టి ఆ యొక్క 32 సవాళ్లలో అత్యధికమైనటువంటి విజయాన్ని ఇశ్రాయేలు ప్రజలు చవి చూడగలిగారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం పోరాడినది దురాత్మల యొక్క సమూహముతో కదండి. దేవుని కర్ర మన దగ్గర లేకపోవచ్చు, యెహోవా ఖడ్గం మన దగ్గర లేకపోవచ్చు, యెహోవా రక్షణ బాణం మన దగ్గర లేకపోవచ్చు, కానీ ప్రార్థన అనేటటువంటి ఖడ్గాన్ని ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటారు, మీరు పోరాడినది దురాత్మల సమూహంతో. కాబట్టి మీరు యుద్ధానికి సిద్ధమై ప్రార్థన అనేటువంటి ఖడ్గము ద్వారా ఈ లోకంలో ఎవరిని మృంగుదలని వెతుకుచూ తిరుగుతున్నటువంటి ఆ యొక్క గర్జించు సింహముల వెతుకుచూ తిరుగుతున్న సాతాను పైన విజయం సాధించాలంటే మనకుండే ఏకైక ఖడ్గము ప్రార్థన అనేటటువంటి ఖడ్గము. ఈ ప్రార్థన అనేటటువంటి విలువైన ఖడ్గాన్ని మనము కలిగి ఉన్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎన్ని సవాళ్ళు వచ్చినా, సాతానుడు గర్జించు సింహములు ఎంతలా మనం భయపెట్టాలని ప్రయత్నం చేసినా చివరికి గెలిచేది మాత్రము మనము ఓడిపోవట నా దేవుడికి ఇష్టం లేదు, మనము ఓడిపోవట మన సేవకుడికి ఇష్టం లేదు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకి ఏది ఉన్నా అది దేవుడిచ్చిందే. మనము ఆయన సొత్తు, మనము మన సొత్తు కాదు. మనకున్న టాలెంట్ మన యొక్క ఎబిలిటీని బట్టే, మన ఎడ్యుకేషన్ను బట్టే, లేక మన యొక్క గొప్పతనాన్ని బట్టే, మన డబ్బును బట్టే వచ్చింది కాదు. కేవలం దేవుని ఉచితమైన కృప. ఇచ్చిన దాన్ని దేవుని కొరకే వాడాలని సేవకుడిగా నేను ఈ మాటలు మీ మధ్యలో తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన మాటలను మన వినికిడిలో దీవించునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ మధ్యలో పరిచర్యకు రావాలని మరి ఆశించి ప్రార్థన చేసినప్పుడు నాకు అవకాశం కల్పించిన రెవరెండ్ డాక్టర్ ఎం గ్యాబ్రియల్ సీనియర్ పాస్టర్ గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రెవరెండ్ టి ఈనక్ జార్జయ్య గారికి, అసోసియేట్ పాస్టర్ గారికి కూడాను
నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరియు గౌరవ చైర్మన్ గారు శ్రీ ఆర్ విజయపాల్ గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అదేవిధంగా వైస్ చైర్మన్ శ్రీ ఎం ధర్మరావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా సెక్రటరీ గారు శ్రీ సిహెచ్ రవివర్మ గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరి అనుమతితోనే, మీ అందరి ప్రార్థనతోనే నేను మీ మధ్యకు రాగలిగాను. అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మరియు గౌరవ హానరబుల్ కమిటీ ఎల్డర్స్ అందరికి కూడాను, సభ్యులైన మీ అందరికి కూడాను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మా కొరకు ప్రార్థన చేయండి. ప్రభు ప్రేరేపిస్తే ఆర్థికంగా సాయం చేయాలని ప్రభు పెట్టి నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు తన మాటలను మన వెనుకల్లో దీవించును గాక. మీ అందరికీ ప్రేమతో వందనాలు. సమయంలో 575వ పాట, సంతోషముతో నిచ్చడి వారిని ఎంతో దేవుడు ప్రేమించినటువంటి పాటను వైర్ వారు పాడుచుండగా పరిచారకుల ముందుకు వచ్చి దేవునికి కానుకలను సమర్పించవలసిందిగా సంతోషముతో నిచ్చడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును. సంతోషముతో నిచ్చడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును. వింతగవలసినదంతయును సగును వినయ మనసు గల విశ్వాసులకును సంతోషముతో నిచ్చడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును. అత్యాసక్తితో అధిక ప్రేమతో అంధకార జనులందరకు, అత్యాసక్తితో అధిక ప్రేమతో అంధకార జనులందరకు సత్య సువార్తను చాటించుటకై సతతము తిరిగేడు సద్భక్తులకు సంతోషముతో నిచ్చడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును. వేదవాక్యమును వేరు వేరుగా మాధువనుండెడు పాలులకు, వేదవాక్యమును వేరు వేరుగా మాధువనుండెడు పాలులకు సాధులు ప్రభుని సుబోధలు నేర్పెడి సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు సంతోషముతో నిచ్చడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును. దిక్కెవరు లేకుండెడి దీనుల తక్కువలన్నిటి తీర్చుటకై, దిక్కెవరు లేకుండెడి దీనుల తక్కువలన్నిటి తీర్చుటకై నీకపు రక్షణ నీకరలోనలు ప్రక్కలలో ప్రకటించుట కొరకై సంతోషముతో నిచ్చడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును. ఇయండి మీకియంబడునని ఇయంగల ప్రభు యేసనెను. ఇయండి మీకియంబడునని ఇయంగల ప్రభు యేసనెను.
సంతోషముతో నీ చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించెను. భక్తి కలిగి ప్రభు పనికి చుట బహు యుక్తమటంచును తారకతో. భక్తి కలిగి ప్రభు పనికి చుట బహు యుక్తమటంచును తారకతో. శక్తి కొలది మన బుద్ధి నుండియా శక్తితో నిరతము నీయావలెను. సంతోషముతో నీ చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును. సంతోషముతో నీ చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును. శ్రీ పాతూరి హేనోక్ ప్రభాకర్ అండ్ ఫ్యామిలీ అండ్ పాతూరి మలిని లావణ్య గారు బొంతపాడు సంఘానికి నిర్మాణం నిమిత్తమై 15,000 రూపాయలు వారు కానుకను పంపించారు. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించునుగాక. వీరు హైదరాబాద్లో ఉంటారు. వారి కొరకు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాను. పలపు ప్రదీప్ అండ్ ఫ్యామిలీ ఎస్విఎన్ కాలనీ 10,000 రూపాయలు మిషనరీ సర్వీస్ కోసం వారు కానుకను అందించారు. ఐమల్ల సునీల్ కానుకగా 10,165 రూపాయలు దేవునికి వారు కానుకను సమర్పించారు. తాళ్ళూరి నాగరాజు 500 రూపాయలు కానుకను సమర్పించారు. పుసులూరి జీవ 7,200 రూపాయలు దేవునికి కానుకను వారు సమర్పించారు. నేమ్లెస్ కవర్ 500 రూపాయలు దేవునికి కానుకను సమర్పించారు. బేబీ ఐరిస్ యుఎస్ఏ డాక్టర్ ఆఫ్ డాక్టర్ సౌగాంధీ నవీన్ కుమార్తె ఈరోజు బర్త్డే సందర్భంగా తాను 10,000 రూపాయలు కానుకను సమర్పించారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా రక్షక, మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినాన సమర్పించిన ఈ కానుకలను మీరు దీవించండి. మీ కృపతో, మీ దీవెనలతో, మీ ప్రేమతో నింపమని ప్రార్థిస్తున్నాం. సమర్పించిన ప్రతి కానుకను మీ చేతులలో ఉంచుతున్నాం మా తండ్రి. మీరు ఆశ్రయించే దేవుడు, మీ కృపను, మీ దీవెనలను మెండుగా అనుగ్రహించగలిగిన దేవుడు కనుక ప్రతి ఒక్కరి యొక్క అవసరతలలోనూ అక్కరల్లోనూ మీరు తోడుగా ఉండి నడిపించమని పరిచర్యలో వాడబడుచున్న ఈ కానుకలను మా తండ్రి మీ కృపలతో నింపుమని ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో సంఘ ప్రకటనలు విందాం. మన సంఘ సెక్రటరీ గారు సిహెచ్సి రవివర్మ గారు మనకి సంఘ ప్రకటన. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. మరి ప్రకటనల ముందుగా ఈ నెల 1వ తేదీ అంతర్జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా మరి మీ అందరికి కూడా సంఘపక్షంగా డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మన సంఘంలో ఉన్న మరి డాక్టర్స్ని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. వారిని ఎగ్జిక్యూటివ్ బాడీ వారు వచ్చి
మరి పుష్పగుచ్చాలతో అభినందించి శుభాకాంక్షలు తెలియజేస్తారు. అనంతరం వారు నిలబడి ఉండగా మన సంఘ కాపరి గారు మరి వారి కొరకు ప్రార్థిస్తారు. డాక్టర్స్ అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. మెడికోస్ కూడా ప్రతి ఒక్కరు త్వరగా వస్తే మరి రెండమ్మ వారి కోరు మరి ఎగ్జిక్యూటివ్ బాడీ కూడా కమిటీ వారు కూడా ఇక్కడ నిలబడితే వచ్చిన వాళ్ళందరూ రెండు డాక్టర్స్ రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరి బాల్కనీలో ఉన్నవారు కూడా డాక్టర్స్ ఎవరైనా ఉంటే రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. స్టాండింగ్ కమిటీ వారు మీరు కూడా ప్రసాదరావు గారు, అలాగే భూషణం గారు, జాన్సన్ గారు రండి, నానారావు గారు, మరి బయట వింగ్స్లో ఉన్నటువంటి డాక్టర్స్ ఎవరంటే దయచేసి రావాలి లోనికి. ప్రభుదాస్ గారు, మీరు రాజేంద్ర గారు, రాజేంద్ర గారు, లిడియా డానియల్ గారు, రీనా గారు, డాక్టర్స్ అంతా కొంచెం ముందుకు వెళ్ళండి, కొంచెం ముందుకు వెళ్ళండి. మీరు వెనక ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు సునీల్ గారు, సుధీర్ గారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు బ్యాక్ రండి. అందరికి ఇచ్చారా? ప్రార్థన చేసుకుందాం. అలాగనే నిలబడండి. మహాగణుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా రక్షక, మీ నామానికే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ జూలై 1 తారీఖున మా తండ్రి యావత్ దేశంలో డాక్టర్స్ డేగా మా తండ్రి పరిగణించబడుచుండగా ఈ మేరకు మా తండ్రి మీ విడుదలగా ఈ దినాన మా సంఘములో అనేక మంది డాక్టర్స్ ఉన్నారు. చిన్నవారేమి పెద్దవారేమి మా తండ్రి, ఇంకా మా ప్రభా చదువుతున్నటువంటి బిడ్డలకు కానీ విదేశాల్లోనూ ఆయా ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి సమాజంలో ప్రతి బలహీనతలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను వారిని దర్శించినప్పుడు, వారి మధ్యకు వెళ్ళినప్పుడు మా తండ్రి వారు చేసే వైద్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలను దీవించండి. కుటుంబాలుగా ఉన్న బిడ్డలను బట్టి, యవన బిడ్డలుగా ఉన్న బిడ్డలను, వారి జీవితాలను, వారి భవిష్యత్తు కాలాలను బట్టి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. వారి ప్రొఫెషన్స్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. వారిని అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులను బట్టి, తోటి రక్త సంబంధికులను బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ దినాన సంఘం మా తండ్రి వారిని మా ప్రభా అభినందిస్తూ, మా తండ్రి ఆశీర్వదిస్తూ, వారిని ప్రోత్సహిస్తూ మా తండ్రి ఏ రీతిగా మా ప్రభు వారికి అందించినటువంటి ఈ పూల గుచ్చాలను బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదించి మీరే మహిమ పొందమని, రాబో కాలములో మంచి పేరు ప్రతిష్ఠితులను పొందగలిగేటువంటి బిడ్డలుగా సంఘానికి, సమాజానికి, అలాగనే ఆధ్యాత్మిక జీవితంలో ఒక మంచి వ్యక్తులుగా మా తండ్రి మీ బిడ్డలను మీరు స్థిరపరచండి, బలపరచమని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. 1వ తారీఖు మీకు డాక్స్ డే సందర్భంగా ముందుగా మీకు అడ్వాన్స్ విషెస్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి ప్రకటన చదువుకుందాం. ఈనాటి మిషన్ సండే సందర్భంగా మరి ఆరాధనలో పాల్గొన్నటువంటి సంఘ సభ్యులకు, నూతనముగా పాల్గొన్న వారికి, ఈ ఆరాధన లైవ్ స్ట్రీమ్లో వీక్షించుతున్న సంఘస్థులకి అందరికీ కూడా సంఘపక్షముగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆరాధనలో పాల్గొని అధ్యక్షత వహించి ప్రారంభ ప్రార్థన చేసినటువంటి మన సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎం గాబ్రియల్ గారికి, అలాగే ఉత్తర ప్రత్యుత్తర వాక్య పఠనం చేయించినటువంటి మన సంఘ అసోసియేట్ పాస్టర్ గారు రెవరెండ్ టి ఈనక్ జార్జి గారికి, అలాగే మిషన్ సండే సందర్భంగా మరి ఫిబా బెంగళూరు వారి పక్షంగా మరి విచ్చేసి మనకు వాక్యోపదేశం చేసినటువంటి రెవరెండ్ ప్రకాష్ క్రిస్టఫర్ గారికి సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆరాధనలో పాల్గొని వాక్య పఠనం చేసినటువంటి కుమారి కె ఎలిజబెత్ గారికి, విజ్ఞాపన ప్రార్థన నడిపించినటువంటి డాక్టర్ ఎస్ హంపి గారికి, కానుకలు సేకరించిన సంఘ పరిచారకులకు, కోయర్ డాక్టర్ గారికి, ఈ కార్యక్రమాన్ని లైవ్ స్ట్రీమ్ అందిస్తున్న యూత్ వారికి, అలాగే మన చిన్న బిడ్డలను దేవుని యందు నడిపించున్న సండే స్కూల్ వారికి, సంఘ సెక్షన్కు సంఘపక్షముగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వారం కార్యక్రమాలు, ఈ ఆరాధన అనంతరం సండే స్కూల్ క్యాంపస్లో మరి యూత్ మీటింగ్ జరుగుతుంది. మరి అక్కడ పరిచర్య మన అసోసియేట్ పాస్టర్ గారైన రెవరెండ్ టి ఈనక్ జార్జి గారు అందిస్తారు. కాబట్టి యూత్ పిల్లలందరూ కూడా సండే స్కూల్ ఆవరణకి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను. సాయంత్రం 6:30 స్త్రీల సమాజ కూడిక ఉంటుంది. ఈ కూడికలో వాక పరిచర్య శ్రీమతి జి అన్నమ్మ గారు అందిస్తారని మరి స్త్రీల సమాజ సెక్రటరీ గారైనటువంటి శ్రీమతి బి వసంతలాంగిలి గారు తెలియజేస్తున్నారు. అలాగే సాయంత్రం 6:30 సంఘ ఆరాధన ఉంటుంది. ఇది ఇంగ్లీష్ సర్వీసు. మరి ఈ సర్వీసులో వాక్య పరిచర్య మన అసోసియేట్ పాస్టర్ గారు అందిస్తారు. రేపటి దినం సోమవారం 6:30 సాయంత్రం 6:30 పెద్దల సహవాస కూడిక ఉంటుంది. ఈ కూడికలో మరి వాక్య పరిచర్య శ్రీ ఏ రాజేంద్రరావు గారు అందిస్తారని మరి ఇన్ఛార్జ్ కన్వీనర్ గారైనటువంటి వై జయచంద్రపాల్ గారు మనవి చేస్తున్నారు. అలాగే 1/7/25 మంగళవారం సాయంత్రం 6:30 బైబిల్ స్టడీ ఉంటుంది. ఈ స్టడీలో వాక్య పరిచర్య మన సంఘ కాపరి గారు అందిస్తారు. అలాగే 2వ తారీఖు బుధవారం సాయంత్రం 6 గంటలకి మధ్యవారం కూడిక ఉంటుంది. ఈ కూడికలు మన అసోసియేట్ పాస్టర్ గారు వాక్య పరిచర్య అందిస్తారు. ఇవన్నీ కూడా విజ్ఞాపన ప్రార్థనలు. మరి మీ విజ్ఞాపనలు ఏమైనా ఉంటే మరి తెలియపరచన్నదిగా మనవి చేస్తున్నాను. అలాగే 3/7/25 గురువారం సాయంత్రం 6:30 గాస్పెల్ అవుట్రీచ్ ఉంటుందండి. ఈ అవుట్రీచ్ గుండారావుపేట అని రాశాం దాంట్లో. కానీ ఆ రోజు జూలై 3వ తేదీ ఇండియన్ క్రిస్టియన్ డే. ఆ సందర్భంగా మరి సంఘంలోనే కూడిక ఏర్పాటు చేస్తున్నాము. మరి సంఘమంతా కూడా మరి కూడికకు మరి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. మీ అందరికి కూడా మరి ఇండియన్ క్రిస్టియన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 3వ తారీఖు అండి సాయంత్రం 6:30 ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా అవుట్రీచ్ కార్యక్రమాన్ని సంఘంలోనే మరి కార్యక్రమాన్ని చేస్తున్నాం కనుక అందరూ రావాల్సిందిగా మరి ఒకసారి మనవి చేస్తున్నాను. 4/7/25 శుక్రవారం ఉదయం 9 గంటలకు స్త్రీల ఉపవాస కూడిక ఉంటుంది. ఈ కూడికలో మరి వాక్య పరిచర్య శ్రీమతి ఎం మార్తా గాబ్రియల్ గారు అందిస్తారు. అలాగే 5/7/25 శనివారం సాయంత్రం 6:30
క్వైర్ ప్రాక్టీస్ ఉంటుంది. ఈ ప్రాక్టీస్ మరి మన సంఘ అసోసియేట్ పాస్టర్ గారు అయినటువంటి రెవరెండ్ టి ఏనక్ జార్జ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. 6-7-25 ఆదివారం, నెక్స్ట్ ఆదివారం ఉదయం 8 గంటలకు సంఘారాధన ఉంటుంది, తెలుగు ఆరాధన. మరి ఈ ఆరాధనలో వాక్య పరిచర్య మన సంఘ కాపరి గారు అందిస్తారు. అలాగే సండే స్కూల్ 8:15 ఉంటుంది. మీ చిన్న బిడ్డలను మరి ఆ సండే స్కూల్కి సకాలంలో పంపించవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి ఇది కుమారి కె ఆశీర్వాదం సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అదే రోజు నెల మొదటి ఆదివారం కనుక ప్రభు సంస్కార ఆరాధన ఉంటుంది కనుక సిద్ధపడిన వారు ప్రార్థనాపూర్వకంగా పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. ఒక ప్రకటన అండి. మరి మన సంఘ సీనియర్ సభ్యులు కీర్తిశేషులు సుద్దపల్లి ఆరోగ్యం గారు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు, వీరు సతీమణి శ్రీమతి పినపాటి పుష్పమ్మ గారు, వీరు రిటైర్డ్ హెచ్ఎంగా పనిచేసినారు. వీరు ఈరోజు ఉదయం 7 గంటలకి ప్రభునందు నిద్రించినారు. మరి రేపటి దినం 10 గంటలకు వీరి భూస్థాపన కార్యక్రమం మరి వీరి స్వగ్రామమైనటువంటి మల్లెపాడు గ్రామం నందు, తెనాలి మల్లెపాడు గ్రామం నందు మరి జరుగుతుందని వీరి కుమారుడు శ్రీ సుద్దపల్లి సుకుమార్ గారు పీపీ గారు తెలియజేస్తున్నారు. కనుక మరి పుష్పమ్మ గారు విడినడిపోయిన కుటుంబాలకి మరి ఆ దేవదేవుడు ఆదరణ ధైర్యం చేకూర్చాలని మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ వారంలో జన్మదినములు, వివాహ వార్షికోత్సవం జరుపుకునే వారికి సంఘపక్షముగా మరియు నా పక్షముగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీరి కొరకు సంఘ కాపరి గారు ప్రార్థిస్తారు. థ్యాంక్ యూ. చిన్న విన్నపం అండి. మరి మిషన్ సండే సందర్భంగా డోర్ కలెక్షన్స్ ఉంటాయి. మీకు కవర్స్ కూడా ఇచ్చారు. మరి మీ దాతృత్వాన్ని మరి వారికి వాంటింగ్ ఏదో చెప్పారు. మరి ఎక్కడెక్కడ వారు పరిచర్యలు చేస్తుంది మరి ఇందాక వివరించారు. దానిని బట్టి మీ దాతృత్వాన్ని తెలియచేయవలసిందిగా మనవి చేస్తున్నాను. డోర్ కలెక్షన్ అక్కడ ఒకళ్ళు ఉంటారు. మరి డోర్ కలెక్షన్ కూడా ఉంటుంది కనుక మీ దాతృత్వాన్ని మరి తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. సంఘ ప్రకటనలు తెలియజేసిన సంఘ సెక్రటరీ గారు శ్రీ సిహెచ్ రవివర్మ గారికి వందనాలు తెలియజేస్తూ ఈ వారంలో ఉన్న జన్మదినాలు అలాగనే వివాహ వార్షికోత్సవములు. ఈ దినం 29వ తారీఖు బేబీ జి ఐరిస్ బర్త్డే, 30వ తారీఖు కుమారి వై విజయ నిర్మల, బేబీ డి మాన్విత బర్త్డే. అలాగనే జూలై మాసంలో 1వ తారీఖు శ్రీ ఎస్ రాహుల్ రాయ్, శ్రీ ఎం అభిషేక్ చైతన్య, కుమారి వి జెసికా రాయ్, శ్రీమతి ఎం మాలతి బర్త్డేస్. 2వ తారీఖు శ్రీ బి సూన్నబాబు బర్త్డే. 3వ తారీఖు కుమారి ఎస్కే జరీనా బాను బర్త్డే. 4వ తారీఖు శ్రీ కె వెంకటేశ్వరరావు, శ్రీమతి ఆర్ విమలమ్మ, శ్రీమతి డి మహిత బర్త్డేస్. 5వ తారీఖు శ్రీ కె ఆశీష్ కుమార్, కుమారి సిహెచ్ సునీత, శ్రీ ఎన్ నిఖిల్ అనురుద్దీన్, కుమారి ఎన్ రీని సౌమ్య, కృష్ణూరి గోపీచంద్ బర్త్డేస్. ఈ వారంలో ఉన్న జన్మదినాలు ఇవి. వివాహ వార్షికోత్సవములు 30వ తారీఖు ఈ మాసం శ్రీ వి రాజ్ కుమార్, శ్రీమతి జ్యోతి వెడ్డింగ్ యానివర్సరీ. 3వ తారీఖు జూలై శ్రీ కె ప్రసాదరావు, శ్రీమతి సీత వెడ్డింగ్ యానివర్సరీ. 4వ తారీఖు శ్రీ డి మోజెస్, శ్రీమతి ఎవాంజలిన్ అలాగనే వెడ్డింగ్ యానివర్సరీ. 5వ తారీఖు శ్రీ కె గాంధీ, శ్రీమతి విజయకుమారి వెడ్డింగ్ యానివర్సరీ. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి వివాహ వార్షికోత్సవములు. దేవుడు ఈ విడులను ఈ కుటుంబాలను దీవించునుగాక.
అందరం లేచి నిలబడదాం. ప్రార్థన, ప్రభు నేర్పినటువంటి ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ ఆరాధనను మనం ముగించుకుందాం. దీవించి క్షేమమిచ్చి పంపు జీవాహార వాతానిచ్చి మామోను పోషించుము. ఈహానిను వేడుకొని బాహుగా స్తుతింతుము. పరమందు చేరిక స్తోత్రము చెల్లింతుము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ ప్రేమను బట్టి, మీ కృపా దయాళత్వాన్ని బట్టి మా తండ్రి మాకు అనుగ్రహించిన ఈ జూన్ మాసం నేటి దినం వరకు ఈ 5 వారాలు మా తండ్రి మీ కృపల చేత, మీ దేవుల చేత మమ్మల్ని నడిపించారు. గడిచిన దినాలన్నిటిలో కూడా జరిగిన పరిచర్య కార్యక్రమాలలో మీ తోడును, మీ ప్రసన్నతలను మా అందరి పైనను, సంఘమంతటి పైన మీరు ఉంచారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా రాజా, మరొక మాసానికి మేము సమీపిస్తుండగా ఆ మాసములో కూడా మేము పొందవలసిన మేలులను మా కొరకు సిద్ధపరిచిన మీ ఆశీర్వాదాలను మేము పొందుటకు సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధనలో మా తండ్రి చేరి వచ్చిన నీ బిడ్డలను దీవించండి. రాలేక వెనుకబడిన వారికి మరొక సదవకాశాన్ని మీరు దయచండి. నూతనంగా పరిచర్యల పాలు పంపులు పొందుచు మేము ఆరాధిస్తున్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ వారి పాలు పంపులు పొంది మీ దీవెనలతోటి సంఘ సహవాసములో వారు పొందవలసిన ప్రతి ఆశీర్వాదాన్ని మా తండ్రి ప్రతి కుటుంబానికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. లైవ్లో వీక్షిస్తున్న నీ బిడ్డలను దీవించండి. లైవ్ను అందిస్తున్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, మా రాజా, మా ప్రభా, సంఘాన్ని, సంఘ కుటుంబాలను మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. ఈ మాసం ప్రతిదినము సంఘంలో జరిగిన పరిచర్యలో ఏ రీతిగా సంఘ బిడ్డలకు మీరు తోడుగా ఉన్నారు, రాబో కాలపు దీవెనలను కూడా దాయిచ్చమని మరోసారి ప్రార్థిస్తున్నాం. బలహీనతలున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. వారి ఆరోగ్య విషయాలు కృప చూపించండి. మా ప్రభా, దుఃఖంలో ఉన్నటువంటి సుదుపల్లి సుకుమార్ గారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. మా రాజ్యం, మా ప్రభా, రేపటి దినాన జరుగుతున్న ఫెండరల్ కార్యక్రమం అంతటిలో మీరుండమని ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబాన్ని మీరు బలపరచండి, ఆదరించమని కూడా ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మా తండ్రి, ఈ దినాన జూలై 1 తారీఖున మా తండ్రి డాక్టర్స్ డేగా పరిగణించబడుచున్నటువంటి యావత్ దేశంలో మా తండ్రి, మా సంఘములో ఉన్న ప్రతి డాక్టర్ గారిని మేము అభినందించుటకు మా తండ్రి, వారిని ఆస్వాదించుటకు మా తండ్రి, వారిని ఈ రీతిగా పరిచయం చేయటానికి సంఘానికి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. సంఘ నాయకులు మా తండ్రి ఇటు కార్యక్రమంలో వారు పాలు పంపులు పొంది వారికి ఇచ్చిన అభినందనలను బట్టి కూడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా రాజా, మా ప్రభా, ఈ వారం అంతటిలో జన్మదినాలను మా తండ్రి, వివాహ వార్షికోత్సవాలను జరుపుకుంటున్న మీ బిడ్డలను మీరు దీవించండి. వారి పట్ల చేసిన మేలులు, వారికి ఇచ్చిన సంవత్సరకాల మీ దీవెన, మీ ఆశీర్వాదాలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఇంకను అనేక దీవెనల చేత రాబో కాలపు మీ కృపలను వారిపైన ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఇది నాన్న మా తండ్రి, వాక్యాన్ని చదివి ప్రార్థించిన బిడ్డలు, పాటలు పాడిన బిడ్డలను, వాయిద్యములను వాయించిన నీ బిడ్డలను బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రానున్న పునరుత్థానానికి మరలా మా తండ్రి మమ్మలను మేము సిద్ధపరుచుకొని మా తండ్రి
మీ యొక్క వాక్యము కొరకును మా తండ్రి బల్ల కొరకు మా తండ్రి మేము సిద్ధపడి మీ సన్నిధికి రావటానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మా తండ్రి ఇది నాన్న ఫీబా పక్షంగా మా తండ్రి జరిగించినటువంటి మిషన్ సండేని బట్టి ప్రార్థిస్తున్నాం. మీ దాసులు మా తండ్రి మా రక్షక మా ప్రభు ప్రకాష్ క్రిస్టఫర్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారు తెలియజేసినటువంటి ప్రతి వివరణ మా తండ్రి, వారు చేసేటువంటి ప్రతి పరిచర్య, వారికి ఉన్న విజన్ను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మా తండ్రి ఏ ప్రదేశాలకు వెళుతున్నారో, ఏ రీతిగా సమాచారాన్ని ఇతరులకు అందిస్తున్నారో మా తండ్రి ఇటు విషయాల్లో మీ దాసుని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఇది నేను వారి యొక్క సంస్థను సపోర్ట్ చేస్తూ మా తండ్రి కానుకలు అందిస్తున్నటువంటి బిడ్డలను, అందించిన నీ బిడ్డలను బట్టి కూడా నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరలా మా ప్రభువా మీ సన్నిధిలో కలిసి ప్రార్థించుటకు సహాయం చేయి. ఇదిగో మా ప్రభువా ఇండియన్ క్రిస్టియన్ డేగా థర్డ్ డే మా తండ్రి జూలై 3వ తారీఖున మా తండ్రి థర్డ్న మా తండ్రి మేమందరం కలిసి మా తండ్రి మా దేశానికి ఏ రీతిగా మా ప్రభువా మిషనరీలు ఏ రీతిగా వచ్చారో ఈ పరిస్థితులన్నింటినీ మా తండ్రి మేము అవగాహన చేసుకుని ఆ దినాన్ని పాటించుటకు కూడా మీ కృప మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించి మీరే మహిమ పొందమని, మరలా కలుసుకొని పర్యంత వరకు మీ సన్నిధిని మాతో ఉంచమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దాయిచ్చు. మా రణస్థులను మీకు క్షమించు ప్రకారము మరణములను క్షమించు. మమ్మల్ని శోధన లేక తేకాకేణి స్థాపించు. ఎందుకంటే రాజ్యం బలము మహిమ నిరంతరము నీవయ్యున్నవి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన రక్షకుడైనటువంటి యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి చేరి వచ్చిన నీ బిడ్డలకును, రాలేక వెనుకబడినటువంటి బిడ్డలకు, లైవ్లో వీక్షిస్తున్న నీ బిడ్డలందరికీ ఈ దినాన ఫీబా మిషన్ సండేగా జరిగించిన ఈ ఆరాధనకును, ఈ దాసునికిని, సంఘానికి సకల పరిశుద్ధులకును ఆయన కృప సదా తోడయించునుగాక. ఆమేన్. స్తోత్రములు